వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఇంతకుముందు భాగంలోని కథలకు కొనసాగింపుగా ఇంకొన్ని కథలను విందాం. కరటకుడు చెప్పిన గద్దలపై పగ తీర్చుకున్న కాకి కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. యావత్ శత్రు ఛిద్రం పశ్యతి తావద్ద సైన వాసావామ్యః ఛిద్రేతు ప్రహరేత్. అంటే పిల్లలు, శత్రువులో ఉన్న లోపం కనపడే వరకు శత్రువును చేతుల మీద కానీ భుజాల మీద కానీ మొయ్యాలి. లోపం కనబడగానే వాడి మీద దెబ్బతీయాలి అని అర్థము. పూర్వము నల్లమల అడవులలో ఒక వేగిస చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలలో గూళ్ళు కట్టుకుని కొన్ని కాకులు నివసిస్తూ ఉండేవి. ఆ కాకులకు రాజు కరివర్షనుడు. అతడంటే మిగిలిన కాకులకు అమితమైన భక్తి, గౌరవం ఉండేవి. చెట్టుకు కొద్ది దూరంలో ఓ కొండ ఉంది. ఆ కొండలో ఒక గుహ ఉంది. ఆ గుహలో కొన్ని గ్రద్దలు నివసిస్తూ ఉండేవి. వాటి రాజు భీమవర్షనుడు. కాకులకు గద్దలకు ఏ కారణం లేకుండానే శత్రుత్వం ఏర్పడింది. అది రోజురోజుకు ముదిరి పగగా మారింది. ఒకరోజు భీమవర్షనుడు తమ పరివారాన్ని పిలిచి, ఈ రాత్రికి ఆ కాకుల మూకను చంపిరండి అంటూ ఆజ్ఞాపించాడు. ఆ గ్రద్దలన్నీ ఆ అర్ధరాత్రి పూట కాకుల నివాసం మీద దాడి చేసి గాఢ నిద్రలో ఉన్న కాకుల్ని దొరికిన దాన్ని దొరికినట్లు చంపి నానాభీభత్సం చేశాయి. కరివర్షనుడు మరికొన్ని కాకులు మాత్రం ప్రాణాలతో బయటపడి దూరంగా పారిపోయి దాక్కున్నాయి. మర్నాడు ఉదయం కరివర్షనుడు తన పరివారంతో ఆ వేగిన చెట్టు దగ్గరకు వచ్చాడు. నేల మీద ఖండఖండాలుగా మారిన కాకుల శవాలు పడి ఉన్నాయి. రక్తం ధారలుగా పారి నల్లగా గడ్డకట్టి ఉంది. ఆ మాంసఖండాలను చూసి బ్రతికి బయటపడ్డ కాకులు కంటతడి పెట్టాయి. కరివర్షనుడితో పాటు ఆ కాకుల మంత్రి జ్ఞాననేత్రుడు కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. అతని మనసు గ్రద్దల మీద పగతో రగిలిపోయింది. ఏమైనా సరే భీమవర్షనుడిని, అతని పరివారాన్ని చంపి చనిపోయిన కాకులకు ఆత్మశాంతి చేకూర్చాలని అనుకున్నాడు. అందుకు తగిన ఉపాయాన్ని వెంటనే ఆలోచించి కరివర్షనుడితో, రాజా, మీరు ఈ అడవి చివర ఉన్న దేవీ ఆలయంలో చెట్ల మీద కాలక్షేపం చేయండి. నేను త్వరలో ఆ భీమవర్షుడికి, అతని పరివారానికి చావు ముహూర్తం పెట్టి కబురు చేస్తాను అన్నాడు జ్ఞాననేత్రుడు. కరివర్షనుడు సరే అంటూ మిగిలిన కాకులతో వెళ్ళిపోయాడు. జ్ఞాననేత్రుడు చనిపోయిన కాకుల నుంచి కొంత రక్తం సేకరించి తన వంటికి పూసుకొని ఆ కాకుల కళ్ళేబరాల మధ్య పడుకున్నాడు. చనిపోయిన కాకులను చూడటానికి వచ్చిన భీమవర్షనుడు తాపీగా తన పరివారాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. కాకుల మృతదేహాల మధ్య పడుకుని ఉన్న జ్ఞాననేత్రుడు మూలుగు నటించసాగాడు. అది విన్న భీమవర్షనుడు దగ్గరికి వచ్చి చంపబోయాడు. అప్పుడు ఆ జ్ఞాననేత్రుడు, రాజా, నన్ను కరుణించండి. నేను ఈ కాకులకు మంత్రిని. మా రాజుకెప్పుడూ మీతో విరోధం వద్దని సంధి చేసుకుందామని చెబుతూ ఉండేవాడిని. కానీ మా కరివర్షనుడు వినలేదు. మీలాంటి బలవంతులతో శత్రుత్వం పెట్టుకుని మా జాతి వారి చావుకు కారణమైన మా రాజు మాత్రం ప్రాణభీతితో పారిపోయాడు, పిరికి పంద అని మూలుగుతూనే చెప్పాడు. అప్పుడు భీమవర్షనుడు జ్ఞాననేత్రుడి పొగడ్తలకు పొంగిపోయి తన మంత్రి వద్దుంటున్నా వినకుండా ఆ కాకిని రక్షించి తన కోటలో ఆశ్రయం ఇవ్వడంతో పాటు తన ముఖ్య సలహాదారునిగా పదవిని కట్టబెట్టాడు. కొన్నాళ్లు గడిచిపోయాయి. జ్ఞాననేత్రుడు భీమవర్షనుడికి తలలో నాలుకలా మారిపోయాడు. కొన్నాళ్లపాటు జ్ఞాననేత్రుడి మీద ఓ కన్ను వేసి ఉంచిన గ్రద్దమంత్రి ఆ కాకి ప్రవర్తన అనుమానించడానికి తగ్గట్టుగా లేకపోవడంతో దానిని స్వేచ్ఛగా వదిలేసింది. కాకి సమయం కోసం ఎదురుచూస్తూ కాలం గడపసాగింది. ఒకరోజు భీమవర్షనుడి పుట్టినరోజు జరిగింది. ఆనాటి అర్ధరాత్రి వరకు విందు వినోదాలతో కాలక్షేపం చేసిన గ్రద్దలు ఒళ్ళు తెలియకుండా నిద్రలోకి జారిపోయాయి. అలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న జ్ఞాననేత్రుడు ఆ గుహల్లోని అన్ని గదులను ఎండుగడ్డి కుప్పలతో మూసేసి, గుహద్వారాన్ని కూడా గడ్డి దుబ్బులతో మూసేసి, తన రాజు అయిన కరివర్షనుడు తలదాచుకున్న గుడి దగ్గరకు వెళ్ళి పెద్దగా అరుస్తూ తన జాతి వారందరినీ నిద్రలేపి విషయం చెప్పి ప్రతి కాకిని ఒక ఎండుపుల్లతో నోటితో కరుచుకుని రమ్మని చెప్పింది. జ్ఞాననేత్రుడు చెప్పినట్లే ప్రతి కాకి ఓ ఎండుపుల్లను నోట కరుచుకుని వచ్చి గ్రద్ద గుహలో పడవేశాయి. ఆ తరువాత కరివర్షనుడిని నిప్పు రాజేయమని చెప్పాడు జ్ఞాననేత్రుడు. కరివర్షనుడు అలాగే చేశాడు.
గుహలో మంటలు ఆకాశమంత ఎత్తు లేచాయి. లోపల ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్న గ్రద్దలు ఆ మంటలకు ఉడికి మాడి చచ్చిపోయాయి. తన పగ తీరిందని జ్ఞాననేత్రుడు సంతోషించాడు. శత్రువు సమూలంగా నాశనమైపోవడంతో కాకులు మళ్ళీ వేగిస చెట్టు మీదకు చేరి హాయిగా జీవించసాగాయి. శత్రుజాతి వాడని తెలిసిన కాకిని చేరదీసి ఆదరించిన తప్పుకు ఫలితంగా భీమవర్షనుడు తన పరివారంతో పాటు తాను కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శత్రువును ఆదరిస్తే ఇలాంటి ప్రమాదం వస్తుంది, కనుక శత్రువుకు ఎప్పుడూ చోటు ఇవ్వరాదు అని అంటూ కథ ముగించాడు కరటకుడు. కథ ముగిస్తూనే ఇంకో కథ చెప్పడం మొదలుపెట్టాడు కరటకుడు. ఒకసారి అలా శత్రువుతో స్నేహం చేసి కూడా జాగ్రత్త పడిందో ఎలుక అన్నాడు కరటకుడు. ఎవరా ఎలుక, ఏమా కథ అని అడిగాడు దమనకుడు. కరటకుడు చెప్పిన తెలివైన ఎలుక పిల్లి కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. అమిత్ర విరోధాదాత్మ రక్షమా వసేత్ అంటే శత్రువు విరోధం చూపుతున్నప్పుడు వాడితో విరోధం కంటే ఆత్మరక్షణకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది అని అర్థము. గంగానదీ తీరంలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు తొర్రలో విషకర్ణుడు అనే ఓ పిల్లి ఉండేది. ఆ చెట్టు క్రిందే ఉన్న కలుగులో సుబుద్ధుడు అనే ఓ ఎలుక ఉంది. ఆ రెండిటి మధ్య జాతిరీత్యా శత్రుత్వం ఉంది కనుక ఎలుక సాధ్యమైనంత వరకు పిల్లికి కనబడకుండా జాగ్రత్త పడుతూ ఉండేది. ఒకనాడు రాత్రిపూట వేటగాడు అడవిలో జంతువుల కోసం ఆ చెట్టు కింద వలపన్ని వెళ్ళిపోయాడు. ఉదయం నిద్రలేచిన పిల్లి ఒళ్ళు విరుచుకుంటూ ఆహారం కోసం చెంగుమంటూ బయటకు దూకింది. క్రిందనున్న వల గురించి దానికి తెలియకపోవడంతో ఆ వలలో చిక్కుకుపోయింది. వలలో నుంచి బయటపడడానికి గింజుకుంటూ రక్షించండి రక్షించండి అని అరవసాగింది పిల్లి. ఆ అరుపులు విన్న ఎలుక కలుగులో నుంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న పిల్లిని చూసి అమ్మయ్య, ఈనాటితో ఈ పిల్లి పీడ విరగడైపోతుంది అని మనసులో సంతోషిస్తూ అయ్యో మిత్రమా, పొద్దున్నే వలలో చిక్కుకున్నావా అంటూ సానుభూతిగా పలకరించింది. ఎలుక మాటలకు పిల్లి నటిస్తూ మిత్రమా నన్ను రక్షించు అంటూ ప్రాధేయపడింది. అయ్యో, జాతిరీత్యా మనమిద్దరం శత్రువులం. నిన్ను రక్షిస్తే నువ్వు నన్ను చంపేస్తావు. కోరి కోరి నా ప్రాణాల మీదకు తెచ్చుకునేంత మూర్ఖురాలిని కాదు అంటూ దీని తిక్క బాగా కుదిరింది అని అక్కడక్కడే తిరుగుతూ ఆనందంగా నృత్యం చేయసాగింది. ఇంతలో ఓ కాకి వచ్చి చెట్టు మీద వాలింది. దానిని చూసిన ఎలుక వెంటనే పిల్లి వల దగ్గరకు చేరి కొరుకుతున్నట్లు నటించింది. కొంతసేపు ఆ కాకి ఎలుక ఆ వల దగ్గర నుంచి యువతలకు వస్తుందేమో, దాన్ని పొడుచుకు తిందాం అన్న ఆశతో ఎదురుచూసి ఎంతసేపటికి ఎలుక యువతలకు రాకపోవడంతో విసుగొచ్చి ఎగిరిపోయింది. కాకి ఎగిరిపోగానే ఎలుక మళ్ళీ యువతలకు వచ్చి నృత్యం చేయసాగింది. అప్పుడు పిల్లి మిత్రమా, వలను కొరకకుండా వదిలేసావేం అని అడిగింది. ఓసి పిచ్చి మార్జాలమా, ఇంతకుముందు ఒక కాకి వచ్చి చెట్టు మీద వాలింది. అది నన్ను పట్టుకుపోయి చంపి తినాలని కూర్చుంది. అందుకనే నేను నీ వలను కొరుకుతున్నట్లు నటించాను. నేను నీ దగ్గర ఉండగా అది నా దగ్గరకు రావడానికి సాహసించదు, ఎందుకంటే దానికి నువ్వంటే భయం అంటూ అసలు విషయం బయటపెట్టి వల చుట్టూ గిరగిరా తిరగసాగింది. కొంతసేపటికి వేటగాడు వలవైపు వస్తూ కనిపించాడు. అప్పుడు ఎలుక వలను కొరికి పిల్లిని రక్షించింది. అప్పుడు పిల్లి నేను నీకు శత్రువుని అని అన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు రక్షించావు అని అడిగింది. ఆ మాటలకు సుబుద్ధుడు నవ్వి మనకి ప్రాణదానం చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అవసరమైనప్పుడు ప్రాణదానం చేయాలి. కాకి నన్ను ఎత్తుకుపోకుండా నిన్ను అడ్డం పెట్టుకుని నా ప్రాణాలను కాపాడుకున్నాను, అందుకే నిన్ను రక్షించాను అంటూ వివరించింది. మిత్రమా, నా ప్రాణాలు కాపాడావు, నా ఇంటికి వచ్చి విందు స్వీకరించు. వద్దు మిత్రమా, నీ ఇంటికి నేనొస్తే నువ్వు నాకు విందివ్వడం కాదు, నన్నే విందు చేసుకుంటావు అంటూ కలుగులోకి తుర్రుమంది. శత్రువుతో శాశ్వత స్నేహం చేయకూడదు. అవసరమైన సమయంలో శత్రువుతో తాత్కాలికంగా స్నేహం చేయాలి, కానీ శాశ్వతమైన మైత్రి చేయరాదు అని అన్నదే ఈ కథలోని నీతి అని వివరించాడు కరటకుడు దమనకునితో. ఈ పాటి నీతి నాకు తెలుసు కరటక, కానీ తొందరపాటుగా వ్యవహరించి ప్రాణాలు పోగొట్టుకోవడానికి నేను యజమానురాలి తొందరపాటుకి ప్రాణం కోల్పోయిన ముంగిస వంటి వాడిని కాను అని అన్నాడు దమనకుడు వెటకారంగా. ఎవరా ముంగిస, ఏమా కథ అని అడిగాడు కరటకుడు ఉత్సాహంగా. దమనకుడు చెప్పిన ముంగిస యజమానురాలు కథను మనం ఇప్పుడు వినబోతున్నాం.
ఉపకర్తర్య పకర్తు మిచ్చత్య బుద్ధ అంటే తెలివి తక్కువ వాడు ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం చేయాలి అని అనుకుంటాడు అని అర్థము. ఒక ఊరిలో రామశాస్త్రి అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు కింద కలుగు చేసుకొని ఓ ముంగిస నివసిస్తూ ఉండేది. అది రామశాస్త్రి భార్య పడవేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు రామశాస్త్రి పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ఆ సమయంలో ముంగిస ఇంటిలోనికి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండడంతో అక్కడ పడుకుంది. అదే గదిలో రామశాస్త్రి కొడుకు 7 ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతూ ఉన్నాడు. రామశాస్త్రి భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అది అక్కడ నుంచి ఉయ్యాల తాడు మీదుగా నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు పాక్కుంటూ రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిసిన ముంగిస ఉయ్యాల వైపు చూసి పామును గమనించింది. ఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి రామశాస్త్రి భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అని అనుకుంటూ ముంగిస ఎగిరి పామును పట్టుకొని కిందకు దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పామును చంపింది. ఆ తరువాత అది తను చేసిన పని రామశాస్త్రి భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించి రామశాస్త్రి భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకి ముంగిస గిలగిలా తన్నుకుని చచ్చిపోయింది. ఆ తరువాత ఉయ్యాలలో పిల్లాడు క్షేమంగా ఉండడం చూసిన రామశాస్త్రి భార్య పక్కనే పడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకుని అనవసరంగా తొందరపడి ముంగిసను చంపినందుకు చాలా బాధపడింది. దమనకుడు ఈ కథ చెప్పి అందుచేత కరటక తొందరపాటుగా వ్యవహరించి పీకల మీదకి తెచ్చుకోవడానికి నేను దద్దమ్మని కానులే అని అన్నాడు. ఆ మాటలకు కరటకుడు నిట్టూర్చి, ఏమో పింగళకుడికి సంజీవకుడికి స్నేహం కుదిర్చిన నువ్వు ఇప్పుడు వాళ్ళ మధ్య విరోధం కల్పిస్తే ఏమవుతుందో ఏమో. నీలాగే మిత్రభేదానికి పాల్పడిన మల్లుడికి ఏ గతి పట్టిందో తెలుసా అన్నాడు. ఎవరా మల్లుడు, ఏమిటా మిత్రద్రోహం అని అడిగాడు దమనకుడు అనుమానంగా. కరటకుడు చెప్పిన మిత్రద్రోహి మల్లుడి కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. ప్రత్యపాపానాం సాక్షిణో భూతాని అంటే రహస్యంగా పాపాలు చేసిన వాళ్ళకి పంచమహాభూతాలే సాక్షులు అని అర్థము. ఒకానొక గ్రామంలో మల్లుడు లల్లుడు అనే 2 స్నేహితులు ఉండేవాళ్ళు. వారు ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దామనే ఉద్దేశంతో ఆ పని ఈ పని చేస్తూ కొంత ధనాన్ని కూడబెట్టుకున్నారు. అప్పుడు మల్లుడు, మిత్రమా, ఇంత ధనం మన దగ్గర ఉన్నట్లు ఏ దొంగైనా పసిగట్టినట్లయితే మన కష్టం బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. కనుక మనం సంపాదించిన ధనాన్ని ఎక్కడైనా దాచిపెట్టేద్దాం. మన వ్యాపారానికి కావాల్సినంత ధనం పోగయ్యే వరకు సంపాదించిన ధనాన్ని గోతిలో దాచిపెట్టుకుందాం. మన వ్యాపారానికి తగిన ధనము పోగైన తర్వాత మొత్తం తీసుకుందాం అని అన్నాడు. ఆ సలహా నచ్చిన లల్లుడు అందుకు సరే అన్నాడు. అంతటా ఆ మిత్రులిద్దరూ ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద గొయ్యి తవ్వి తమ ధనాన్ని ఒక సంచిలో ఉంచి అందులో దాచిపెట్టారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకసారి మిత్రులిద్దరూ తాము సంపాదించిన ధనమును అందులో దాచిపెడదామని ధనమును దాచిన చెట్టు దగ్గరే తవ్వి చూస్తే ఆ ధనపు సంచి కనిపించలేదు. దాంతో మిత్రులిద్దరూ నీవు తీసావంటే నీవు తీసావు అనుకుంటూ గొడవ పడ్డారు. చివరకు ఆ గొడవ కాస్త గ్రామాధికారి వద్దకు పోయింది. అతడు నిజము ఎలా కనిపెట్టాలో అని ఆలోచిస్తూ ఉండగా ధనమును దోచుకున్న మల్లుడు వెంటనే నేనే కనుక సత్యవంతుడినైతే తప్పనిసరిగా ఆ వృక్షము నాకు సాక్ష్యం పలుకుతుంది అని అన్నాడు. ఆ మాటకి గ్రామాధికారితో సహా అందరూ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అప్పుడు గ్రామాధికారి సరే రేపు ఆ వృక్షం చేత సాక్ష్యం చెప్పించు అని తెలిపాడు. తర్వాత ఇంటికి పోయిన మల్లుడు తన సోదరునికి విషయం చెప్పి దొంగ సాక్ష్యం చెప్పమని అన్నాడు. అప్పుడు మల్లుని సోదరుడు ఏ పనినైనా ఉపాయంతో సాధించాలి అని అనుకున్నప్పుడు దానివలన వచ్చే అపాయాన్ని కూడా గమనించాలి. అందుకు నీకో కథ చెబుతాను విను అంటూ ఇట్లు చెప్పసాగాడు. మల్లుడికి అతని సోదరుడు చెప్పిన ఉపాయంలో అపాయం అనే కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. ఆత్మనః పాపయాత్మైవ ప్రకాశయతి అంటే తప్పు చేసినవాడు ఎప్పుడో ఒకప్పుడు తన పాపం తానే బయట పెట్టుకుంటాడు అని అర్థము. ఒకానొకప్పుడు ఒక అడవికి వలస వచ్చిన 2 కొంగలు ఆ అడవినందు గల వృక్షముపై గూటిని నిర్మించుకుని అందులో నివసిస్తూ ఉండేవి.
దాని క్రిందే ఒక సర్పం కూడా ఉండేది. ఈ విషయము కొంగలకు తెలియదు. ఆడకొంగ గుడ్లను పెడుతున్న ప్రతిసారి ఈ సర్పము వచ్చి వాటిని మింగేస్తూ ఉండేది. పెడుతున్న గుడ్లన్నీ ఏమవుతున్నాయో తెలియక ఒకచోట కూర్చుని ఏడవసాగాయి ఆ 2 కొంగలు. అప్పుడు అటుగా వచ్చిన ఒక పక్షి ఏమిటి సంగతి అని అడిగింది వాటిని. వారు ఏం జరిగిందో చెప్పారు. ఆ సంగతి తెలుసుకుని ఆ పక్షి, అయ్యో, మీరు ఆ వృక్షముపై నివాసం ఉంటున్నారా? ఆ వృక్షము కింద ఒక పుట్టలో ఒక సర్పం ఉంటున్నది. అదే మీ గుడ్లను మింగేస్తూ ఉంది. పూర్వము దాని బాధను భరించలేక మేమందరము ఆ చెట్టు వదిలి వేరే చెట్టుపైకి వెళ్ళిపోయాము. మీకు ఈ సర్పము సంగతి తెలియక మీరు ఈ చెట్టుపైకి వచ్చినట్లున్నారు. దీని అంతు చూడాలని మా పక్షులన్నీ ఎప్పుడో ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. అయితే ఆ ఉపాయాన్ని అమలు చేయడానికి మాకు తగిన సమయము రాలేదు. ఇప్పుడు మీకు ఈ పాము పీడ వదిలించుకునేందుకు ఆ ఉపాయం చెబుతాను వినండి. పాము పుట్టకు కాస్త దూరంలో ఒక ముంగిస నివాసం ఉంటోంది. మీరు కొన్ని చేపలను ముంగిస నివాసం నుండి సర్పము పుట్ట వరకు వేయండి. ముంగిస ఆ చేపలను తింటూ సర్పం పుట్ట దగ్గరకు వస్తుంది. అప్పుడు సర్పం పౌరుషముతో దానిపైకి తలబడుతుంది. ముంగిస దానిని చంపేస్తుంది. మీకు దాని పీడ వదిలిపోతుంది అని చెప్పింది ఆ పక్షి. పక్షి చెప్పినట్లుగానే ఆ కొంగలు రెండూ చేశాయి. వారు అనుకున్నట్లుగానే ముంగిస పామును చంపేసి ఆ చెట్టుపైన పక్షి పిల్లల అలికిడి విని చెట్టుపైకి ఎక్కి ఆ పిల్లలను కూడా స్వాహా చేసేసి తన నివాసానికి వెళ్ళిపోయింది అని చెబుతూ కథను ముగించాడు మల్లుని సోదరుడు. ఆ విధంగా మల్లుడా, నీవు ఉపాయంలో అపాయాన్ని కొని తెచ్చుకోకు అన్నాడు వాడి సోదరుడు. అతని సోదరుడు చెప్పిన మాటలు విని కూడా మల్లుడు నీవీ పని చేయవలసిందే అని పట్టుపట్టడంతో ఇక తప్పక అతని సోదరుడు పోయి చెట్టు తొర్రలో కూర్చున్నాడు. మరుసటి రోజు అందరినీ తీసుకుని గ్రామాధికారి మర్రి చెట్టు వద్దకు పోయి మర్రి చెట్టును, ఓ మర్రి చెట్టు, నీవు వీరిద్దరిలో దొంగ ఎవరో, ధనమును ఎవరు తస్కరించారో చెప్పు అని అన్నాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపడే విధంగా ఆ వృక్షము, మిమ్ములను ఇక్కడకు తీసుకొచ్చినవాడు ఎంతో సత్యవంతుడు, మిగిలిన వాడే ఈ దొంగతనం చేసింది అని అన్నది. చెట్టు మాట్లాడడం ఏమిటా అని అనుమానపడిన గ్రామాధికారి ఆ తొర్ర వద్దకు పోయి తన చేతులని కర్రతో దానిలో పొడవసాగాడు. ఆ పొడుపులకు లోపల నుండి ఒక వ్యక్తి బయటికి దూకాడు. వాడు మల్లుని సోదరుడుగా వారు గుర్తించి వెంటనే అతడిని పట్టుకుని నిజం చెప్పమన్నారు. అప్పుడు వాడు, అయ్యా, ఇందులో నాదేమీ దోషం లేదు. వీడే రాత్రి ఇంటికి వచ్చి ధనమును నేనే దొంగిలించాను, గ్రామాధికారితో నేను సత్యవంతుడనని వృక్షముతో చెప్పిస్తానని చెప్పాను. కాబట్టి నీవు త్వరలో దాక్కొని లల్లుడే ఆ ధనము దొంగిలించాడని చెప్పమన్నాడు. వీడి మాటలకు నా బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాను, నన్ను క్షమించండి అని అన్నాడు. అప్పుడు గ్రామాధికారి అసత్యం ఆడిన మల్లునికి గ్రామ బహిష్కరణ శిక్షను విధించి వాడి ఇంటిని సోదా చేసి దొరికిన సొమ్మునంతటిని లల్లునికి అప్పగించాడు. చూశావా దమనక, స్వార్థానికి పోయి మిత్రుని మోసగించబోయినందుకు ఎటువంటి శిక్షను అనుభవించాడో మల్లుడు అన్నాడు కరటకుడు. అంతేకాదు, నీకు సహాయం చేసిన పాపానికి నేను కూడా నీ పాపంలో పాలు పంచుకున్నాను. పరులకు హాని తలపెట్టాలి అని అనుకునేవారికి తప్పకుండా ముప్పు కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా నీకు ధనగుప్తుడు, ఇంద్రపాలితుడు అనే మిత్రుల కథ చెబుతాను విను అంటూ దమనకునితో కరటకుడు ఇలా చెప్పసాగాడు. కరటకుడు చెప్పిన ఇంద్రపాలితుడు, ధనగుప్తుడు అనే కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. ఒకానొక గ్రామంలో ఇంద్రపాలితుడు, ధనగుప్తుడు అనే మిత్రులు ఉండేవారు. ఒకనాడు ఇంద్రపాలితుడు గ్రామాంతరము పోతూ ధనగుప్తుని వద్దకు వచ్చి, మిత్రమా, నేను కొన్ని దినములు వ్యాపార నిమిత్తం విదేశాలకు పోతున్నాను. నా వద్ద వెండి చాలా పెద్ద మొత్తంలో ఉన్నది. నేను లేని సమయంలో అది నా ఇంట్లో ఉండడం మంచిది కాదు. అందువలన నేను వచ్చే వరకు ఆ వెండిని నువ్వు భద్రపరచు. నేను తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటాను అని అన్నాడు. ఎంత మాట మిత్రమా, నీవు దానికి నన్ను అంతగా అడగాలా? తప్పకుండా నీ సొమ్మును నా సొమ్ము వలె భద్రపరుస్తాను అని అన్నాడు ధనగుప్తుడు. ఇంద్రపాలితుడు మొత్తం వెండిని అతడికి అప్పగించి తాను విదేశాలకు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఇంద్రపాలితుడు ధనగుప్తుని వద్దకు పోయి క్షేమ సమాచారము కనుక్కొని కొంతసేపు మాట్లాడిన తరువాత, మిత్రమా, నేను నీకు ఇచ్చిన సంపదను మంచి ధర వచ్చింది కాబట్టి దానిని విక్రయిద్దామని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నా సంపదను భద్రపరిచినందుకు నీ రుణం నేను ఉంచుకోను అని అన్నాడు. ఇంద్రపాలితుడు మాటలు విన్న ధనగుప్తుడు ఎంతో దుఃఖం అణిచిపెట్టుకుంటున్న వాని వలె విచారంగా ముఖం పెట్టాడు.
దీనిని గమనించిన ఇంద్రపాలితుడు అతని విచారానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ధనగుప్తుడు తలదించుకుని, ఏమి చెప్పమంటావు మిత్రమా, మా ఇంట్లో ఎన్నో ఎలుకలు ఉన్నాయి. అవి నీ వెండినంతటినీ తినేశాయి. దీనికి నేను ఎంతో చింతించాను. కానీ నీవు నా మిత్రుడివి, నా మాటలు తప్పకుండా అర్థం చేసుకుంటావనే ధైర్యంతో ఉన్నాను. నేనే నీతో ఈ విషయాన్ని చెబుదామని అనుకుంటూ ఉండగానే నీవే వచ్చి అడిగావు అని అన్నాడు బాధను నటిస్తూ. ఆ మాటలు విన్న ఇంద్రపాలితుడు నిట్టూర్చి, పోనీలే మిత్రమా, నీవు మాత్రం కావాలని చేశావా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయి యథావిధిగా మిత్రుని ఇంటికి రాకపోకలు సాగించాడు. ఒకనాడు ఇంద్రపాలితుడు మిత్రుడి ఇంటికి వచ్చి వాకిట్లో ఆడుకుంటున్న ధనగుప్తుడి కొడుకును ఎత్తుకుని ముద్దు చేస్తూ, ఏరా నాన్న, ఏం కావాలి అని అడిగాడు. అప్పుడే పీచుమిఠాయి బండివాడు గంట వాయించుకుంటూ ఆ గుమ్మం ముందు నుంచి వెళ్ళాడు. పిల్లాడు పీచుమిఠాయి కొనిపెట్టమని అడిగాడు. తండ్రి మందలించాడు. ఇంద్రపాలితుడు అతని కొడుకుని ఎత్తుకుని, అన్నా, మనం సంపాదించేది దేనికి? పిల్లల కోసమేగా. వాళ్ళు నోరు తెరిచి అడిగింది కూడా కొనిపెట్టకుండా డబ్బును సంపాదించి దాచి సుఖం ఏమిటి అంటూ, రారా నా చిట్టి తండ్రి, నేను కొనిపెడతాను అంటూ ఆ పిల్లాడిని ఎత్తుకుని బయటకు వచ్చాడు. అప్పటికే ఆ పీచుమిఠాయి బండి చాలా దూరం వెళ్ళిపోవడంతో తను కూడా ఆ బండి వైపు నడిచాడు. కొద్దిసేపటి తర్వాత ఇంద్రపాలితుడు ఒంటరిగా రావడం చూసిన ధనగుప్తుడు, ఇంద్రపాలిత, నా కొడుకు ఏడి అంటూ కంగారుగా అడిగాడు. అన్నా, నన్ను క్షమించు, పీచు మిఠాయి కొని డబ్బులు ఇద్దామని చంకలో ఉన్న పిల్లాడిని కిందికి దింపాను. డబ్బులిచ్చి పిల్లవాడిని ఎత్తుకుందామని చూసేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ రాకాసి గద్ద నీ కొడుకును ఎత్తుకుపోతూ కనిపించింది అన్నాడు ఇంద్రపాలితుడు బాధగా. ఓరి పాపాత్ముడా, ఎక్కడన్నా గద్దలు కోడిపిల్లలను తన్నుకుపోతాయి కానీ పసిపిల్లలను తన్నుకుపోతాయా? నిజం చెప్పు, నా కొడుకుని ఏం చేశావు అంటూ గద్దించాడు ధనగుప్తుడు. అన్నా, నేను నిజమే చెబుతున్నాను అన్నాడు ఇంద్రపాలితుడు. ఇంద్రపాలితుడు చెప్పేది వింటూనే ధనగుప్తుడు ఆవేశపడిపోతూ, నీవు నా మీద కుట్ర చేస్తున్నావు, నేను ఇప్పుడే గ్రామాధికారి వద్దకు పోతాను అని గ్రామాధికారి వద్దకు పోయి, అయ్యా గ్రామాధికారి గారు, నా మిత్రుడైన ఈ ఇంద్రపాలితుడు మిఠాయిలు కొనిపెడతానంటూ నమ్మించి నా కొడుకుని తీసుకుని పోయాడు. తిరిగి తానొక్కడే వచ్చి నా కొడుకుని గద్ద ఎత్తుకుపోయిందని చెబుతున్నాడు. గద్ద ఎక్కడైనా పిల్లవాడిని తీసుకుపోతుందా అని ఆరోపించాడు. అప్పుడు ఇంద్రపాలితుడు, అయ్యా, వెండిని ఎలుకలు తినగాలేనిది బిడ్డను గద్దలు ఎత్తుకుపోతే ఆశ్చర్యము ఏమున్నది అని అన్నాడు. ఎలుకలేమిటి, వెండి తినడమేమిటి అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యంగా. అప్పుడు జరిగిన సంగతిని ఇంద్రపాలితుడు తెలిపి, నా వెండిని నాకు అప్పగించితే నేను అతని బిడ్డను అతనికి అప్పగిస్తాను అని అన్నాడు. దానితో తన తప్పును గ్రహించిన ధనగుప్తుడు ఇంటికి పోయి వెండినంతటినీ తీసుకుని వచ్చి ఇంద్రగుప్తునికి వెండిని అప్పగించి తన బిడ్డను తాను తీసుకున్నాడు. అప్పటి నుండి గ్రామంలోని అందరూ ధనగుప్తుని మిత్రద్రోహి అని అంటూ పిలవసాగారు. ఈ కథను విన్న దమనకుడు, కరటక, నీవు అనవసరంగా ఏవేవో లేనిపోనివి ఊహించుకుంటున్నావు. రాజకీయాలందు ఎవరి లాభాలను వారు చూసుకుంటారు, పరుల సంగతిని వారు ఆలోచించరు. తమకు అడ్డుగా ఉన్న వారిని తొలగించుకోవడమే వారి ప్రధాన లక్ష్యము. నేను ఆ పనే చేశాను. ఇందులో అసమంజసము, మోసము, స్వార్థము ఏమీ లేదు. చూడు, మన పింగళకుడు ఏ విధంగా సంజీవకుని ఎదుర్కొంటున్నాడో. పింగళకుని చూస్తే కొద్దిసేపటికే తన శత్రువుపై విజయాన్ని సాధించి మనకు మేలు చేయబోతున్నట్లుగా ఉన్నాడు అని అన్నాడు. వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ జరుగుతున్న పోరును చూడసాగారు. సంజీవకుని స్థితి చాలా దయనీయంగా ఉన్నది. శరీరమంతా రక్తగాయాలతో ఎర్రగా మారిపోయింది. ముఖంలో ఎక్కడలేని అలసట కనిపిస్తుంది. పోరాడే శక్తి కోల్పోతున్నాడు. ఆ అదను చూసిన పింగళకుడు సంజీవకుని కంఠమును దొరకబుచ్చుకొని గట్టిగా కొరికేశాడు. దానితో సంజీవకుడు నేలపై పడి కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉండగా పింగళకుడు ఆఖరిసారి తన పంజాను విసిరాడు. అంతే, సంజీవకుని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయినాయి. అనంతరము తాను చేసిన దారుణానికి పశ్చాత్తాపంతో పరితపిస్తూ పింగళకుడు దాదాపు పిచ్చివాని వలె, అయ్యో, ఆవేశంలో ఒళ్ళు మరిచి నేను ఆశ్రయం ఇచ్చిన వాడినే సంహరించానే అని అనుకుని మిక్కిలి దుఃఖించసాగాడు. అప్పుడు దమనకుడు పింగళకుని వద్దకు పోయి, రాజా, రాజద్రోహం చేసినవాడు మిత్రుడైనా మరెవరైనా సరే ఈ విధముగానే ప్రాణాలు పోగొట్టుకోవలసి వస్తుంది. మీరు ఇందుకు చింతించవలసిన అవసరం లేదు అని అన్నాడు. ఆ తరువాత పింగళకుడు తన మంత్రిగా దమనకుని నియమించుకున్నాడు. ఆ విధంగా దమనకుని ఎత్తు ఫలించింది. పింగళకుని వద్ద తిరిగి అత్యున్నతమైన పదవిని సొంతం చేసుకున్నాడు. ఈ వృత్తాంతాన్ని చెప్పిన విష్ణుశర్మ, రాకుమారులారా, రాజనీతిలో మిత్రభేదము కూడా ఒక భాగము.
అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి రాజు అనేవాడు తన రాజ్యాన్ని తన ప్రజలని శత్రువుల బారి నుంచి రక్షించుకోవటానికి తన పదవిని సుస్థిరం చేసుకోవటానికి తన శత్రువుల మధ్య మిత్రభేదం కల్పించి తాను లాభపడాలి. ఇదే మిత్రభేదము, కథలోని తంత్రము అని అంటూ ముగించాడు. మిగిలిన కథలను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.